నమస్తే అండి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన చిట్టి గాజులతో తోమాల ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలోనైతే చూపించేస్తాను. మనకి ముందుగానైతే కావాల్సింది చిట్టి గాజులండి. పచ్చ గాజులు, పసుపు పచ్చ గాజులు, ఆకుపచ్చ గాజులు, పసుపు పచ్చ గాజులు, ఎరుపు గాజులు. ఈ 3 రకాల గాజులు అయితే తీసుకుంటున్నానండి. అలానే నేను 3 రకాల ఊలైతే తీసుకుంటున్నాను. లేదంటే విచ్చుల దారమైనా తీసుకోవచ్చు. మనకి విచ్చిల్ థ్రెడ్ అనేది ఇలా ఉంటుంది. ఇలా కూడా తయారు చేసుకోవచ్చు. ఈ దారంతో తయారు చేయొచ్చు, అలాగే ఊలుతో తయారు చేయొచ్చు అన్నమాట. పచ్చ కలర్ ఊలు అయితే తీసుకుంటున్నానండి. ఈ ఊలు అనేది నా దగ్గర ఉన్న ఊలేనండి. మనకి గాజులు వచ్చేసి ఏ గాజులైనా కానివ్వండి, మనము ఒక 12 గాజులు అయితే మనము ఇలా కట్టుకోవాలన్నమాట. మనకి ఇన్ని అయితే సరిపోతాయండి. 12 కలిపి మనము ఇట్లా 2 knots అయితే వేసుకోవాలి, సరిపోతుంది. ఇప్పుడు వీటిని కట్ చేసుకోవాలి. ఇలా మనకి ఇలా అయితే వస్తుందండి. 12 చిట్టి గాజులు అయితే ఇలా దారంతో కట్టాలండి. అలానే మనము వచ్చేసి ఇప్పుడు పచ్చ గాజులు అనమాట. పచ్చ గాజులు కూడా 12 తీసుకోవాలి. మనకి చిట్టి గాజులు అనేవి ఇలా ఉంటాయి. అన్ని కూడా మనకి ఏ కలర్ అయినా ఇలానే మనము అన్ని ఎన్ని అవుతాయో మనం ఇలా ఎన్ని కట్టుకోగలుగుతామో ఈ గాజులన్నీ కూడా అలానే కట్టేసుకోవాలి. నేను ఇలా అయితే కట్టానండి. ఈ 3 కలర్స్ కూడా కట్టాను అనమాట. నాకు తర్వాత ఈ బ్యాంగిల్స్ అయితే మిగిలాయి. ఇప్పుడు వచ్చేసి 12 అండి. 12 గాజులు, అవి 6 ఇవి 6, ఇట్లా 2 రకాలు కలిపి 12 తీసుకుంటున్నాను అనమాట. ఇలా మనము ఒక 2 ముళ్ళు అయితే వేసేసుకోవాలి. చిట్టి గాజులు అమ్మవారికి చాలా ఇష్టమైన గాజులండి. అందుకనే నేను ఇలా అన్ని కూడా ఇలా బంచ్ అంటే 12 గాజులు అయితే మనం తయారు చేసుకున్నాం కదా. ఎల్లో కలర్ ఊలు అయితే తీసుకోవాలి. సూది తీసుకోవాలండి. సూదినైతే ఇలా సూదికి మనము ఊలునైతే ఎక్కించేసుకోవాలి. మనము ఈ తోమాల తయారు చేసుకోవటం కోసము మన దగ్గర ఇలాంటి పర్ల్స్ అనేవి ఉంటాయి. ఇలా ఫ్లవర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఇవి వచ్చేసి ఇలా ఫ్లవర్స్ ఉంటాయి, ఇలా రోజ్ ఫ్లవర్స్ ఉంటాయండి. చూడండి, ఇలా మనకి పర్ల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇది వచ్చేసి మనకి 8 mm అండి. మనకి సైజులో వచ్చేసి ఇందులో నెంబర్ ఆఫ్ సైజెస్లు అయితే ఉంటాయి. నేను ఇప్పుడు ఈ పర్ల్ అనేది తీసుకుంటున్నాను. అలాగే ఈ ఫ్లవర్స్ కూడా నేను ఒక ఫ్లవర్ అయితే మనకి అవసరం ఉంటుందండి కింద పెట్టుకోవడానికి. ఫస్ట్ అయితే ఒక పూసని ఎక్కించేసుకోవాలి. తర్వాత ఎరుపు కలర్ అయితే తీసుకుంటున్నానండి, రెడ్. ఫస్ట్ పర్ల్ పెట్టాం కదా, తర్వాత మళ్ళీ ఇంకొక పూసని అనేది పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్నా కూడా చాలా నీట్గా చక్కగా ఉంటుంది. తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేసి పసుపు పచ్చదైతే పెట్టుకోవచ్చు అండి. తర్వాత మళ్ళీ ఒక పూసని ఎక్కించుకోవాలి. మీ దగ్గర పూసలు లేకపోతే ఓన్లీ మీ దగ్గర చిట్టి గాజులే ఉంటే చిట్టి గాజులతోటే చేసుకోవచ్చు అండి. ఫస్ట్ నేను చూపించాను కదా, అలా ఎక్కించుకోవచ్చు. నా దగ్గర గాజులు తక్కువ ఉన్నాయని చెప్పేసి నేనైతే ఈ పూసలను అయితే తీసుకుంటున్నానండి.